హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్ 10th క్లాస్ మ్యాథ్స్ రియల్ నంబర్స్ చాప్టర్లోని మనం కాన్సెప్ట్లన్నీ నేర్చుకున్న తర్వాత ఈ ఆబ్జెక్టివ్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ఈ ఆబ్జెక్టివ్ బిట్స్ అనేవి మనకు 10th క్లాస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మార్క్స్ స్కోరింగ్ కానీ తర్వాత పాలిసెట్ ఎగ్జామ్స్కి కానీ తర్వాత ఈ టెట్ బిఏడి రాసే వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. కాబట్టి వీటిని బాగా ప్రాక్టీస్ చేయగలరు. సో బిఫోర్ దట్ ఈ కాన్సెప్ట్లు ఈ చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్లు కూడా మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఇవి ఈజీగా చేయగలుగుతారు. సో అమాంగ్ ద ఫాలోయింగ్ ఎన్ ఇర్రేషనల్ నంబర్, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే అమాంగ్ ద ఫాలోయింగ్ ఎన్ ఇర్రేషనల్ నంబర్. ఇక్కడ ఇర్రేషనల్ నంబర్ అంటే ఏది అని అడుగుతుండు. √16 ఏమవుతుంది, ఇక్కడ 4 4 జా 16 కాబట్టి √16 = 4. ఇది రేషనల్ నంబర్ అవుతుంది. తర్వాత √19 ఈజ్ నాట్ పర్ఫెక్ట్, 19 ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఇది ఇర్రేషనల్ అవుతుంది. మరి మిగతా ఈ √81 = 9 అవుతుంది, ఇది రేషనల్ నంబర్. √144 ఈజ్ ఆల్సో రేషనల్ నంబర్ 12. కాబట్టి ఆన్సర్ ఏంటిది √19 ఇర్రేషనల్. ఇర్రేషనల్ నంబర్ అంటే డెఫినేషన్ ఏంటి, నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ ఈజ్ కాల్డ్ ఇర్రేషనల్ నంబర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 అనేది ఏం నంబరు అని అడుగుతుండు. ఏ నంబరు 1 అనేది మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమన్నా నేచురల్ నంబర్ బట్ నాట్ ఏ రియల్ నంబర్, నంబర్. సో సెకండ్ వన్ ఇంటీజర్ అండ్ ఆల్సో ఎన్ ఇర్రేషనల్ నంబర్, ఇర్రేషనల్ నంబర్. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏంటిది, రేషనల్ నంబర్ యాజ్ వెల్ యాజ్ రియల్ నంబర్ బట్ నాట్ హోల్ నంబర్. ఏమనుకుంటున్నారు మీరు, 1 అనేది ఏం నెంబరు, న్యాచురల్ నెంబర్ బట్ నాట్ రియల్ నెంబర్, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో ఇది రాంగ్, ఎందుకంటే ఇది రియల్ నెంబర్ అవుతుంది కదా, 1 అనేది రియల్ నెంబర్ అవుతుంది. ఇంటీజర్ అండ్ ఆల్సో ఇర్రేషనల్ నంబర్. సో ఇంటీజర్ అండ్ ఆల్సో ఎన్ ఇర్రేషనల్ నంబర్, ఇంటీజర్ అవుతుంది అండ్ ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. తర్వాత రేషనల్ నంబర్ యాజ్ వెల్ యాజ్ ఏ రియల్ నంబర్, ఇది కూడా అవుతుంది. రియల్ నంబర్ బట్ నాట్ ఏ హోల్ నంబర్, ఇది రాంగ్. ఇంటీజర్ అండ్ ఆల్సో ఎన్ ఇర్రేషనల్ నంబర్, ఇది రాంగ్. రైట్ ఆన్సర్ ఏంటిది, రేషనల్ నంబర్ యాజ్ వెల్ యాజ్ ఏ రియల్ నంబర్. ఓకేనా, 1 అనేది ఈ విధంగా డిఫరెంట్. ఇది రావాలంటే మీకు న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, తర్వాత ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్, తర్వాత ఇర్రేషనల్ నంబర్స్, తర్వాత నెక్స్ట్ రియల్ నంబర్స్, ఇవన్నీ కూడా నంబర్ సెట్స్ మీకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నంబర్. మరి ఇర్రేషనల్ నెంబర్ ఏంటిది ఇక్కడ ఇచ్చిన వాటిలో అని అడుగుతుండు. ఇక్కడ ఏంది, √12 3 టైమ్స్ అంటే 36 = 6, ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. రేషనల్ నెంబర్ అంటే క్యూ. సో నెక్స్ట్ వచ్చేసి √32 × 2 ఏమవుతుంది, √64 ఏమవుతుంది 8 ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి √35 + 143 ఏమవుతుంది, 35 + 143 అంటే ఇక్కడ మనకు యాడ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, యాడ్ చేస్తే ఏమవుతుంది 35 ప్లస్ ఇక్కడ 14 రాంగ్, ఇది 35 + 14 ఏమవుతుంది 49. సో ఇక్కడ 7 అవుతుంది. నెక్స్ట్ √25 + 16 ఏమవుతుంది 51. సో ఇక్కడ ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్ అయినాయి, కానీ ఇది ఇర్రేషనల్ నెంబర్. అంటే 51 ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్, అన్నీ కూడా మనకు ఏమవుతాయి, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అమాంగ్ ద ఫాలోయింగ్ నైదర్ ఏ ప్రైమ్ నార్ ఏ కాంపోజిట్. మరి ప్రైమ్ కాంపోజిట్ కానీ ఏంటి అని అడుగుతుండు, ఏ నెంబరు అని అడుగుతుండు. సో ఇక్కడ మరి ఏ నెంబర్, 0నా 2ఆ 3ఆ 4ఆ, సారీ 1. సో ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది 0 2 3 1. సో ఇక్కడ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ ఏంటి 1 అవుతుంది. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఎన్, ఎవ్రీ ఇంటీజర్ న్యాచురల్ నెంబర్ కాదు, అవుతుందా, నంబర్ అవుతుందా కాదు, ఎవ్రీ ఇంటీజర్ కాదు, పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రమే అవుతాయి. ఇప్పుడు ఇంటీజర్ అంటే ఏంటిది, మనకు నెగిటివ్ నంబర్స్ -2 -1 0 1 2 3 --, సో ఇక్కడ ఎవ్రీ ఇంటీజర్ అన్నాడు అంటే మనకి ఇక్కడ నుండి తీసుకుంటేనే న్యాచురల్ నెంబర్ అవుతాయి, ఇవి కావు, కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. సెకండ్ హోల్ నెంబర్ అంటే ఇక్కడ నుండి తీసుకుంటేనే మనకు 0 నుండి తీసుకుంటే హోల్ నెంబర్ అవుతుంది, ఇది కూడా కాదు. ప్రతి ఇంటీజర్ కూడా హోల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ నెంబర్ కూడా కాదు. సో నెక్స్ట్ ఏంటిది, రియల్ నెంబర్. సో ఆన్సర్ ఈజ్ రియల్ నెంబర్, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఆల్సో రియల్ నెంబర్. కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్.
Fourth option is right answer. Oh, so next we go to next question. Which of the following is rational number? Which of the following is a రేషనల్ నంబర్? మరి ఏది రేషనల్ నంబర్ అవుతుంది? ఇందాక మనం చేసినట్టే √3, √5, √7, √9. ఇది నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్, నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్, నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. √9 ఈజ్ ఈక్వల్ టు 3. ఇది ఏమవుతుంది? ఇది రేషనల్ నంబర్ అవుతుంది. సో ఓకే, రేషనల్ నంబర్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ 4. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ది పవర్ ఆఫ్ 3 ఈజ్ ది పవర్ ఆఫ్ ఏంటి? ద పవర్ ఆఫ్ 3 ఈజ్ 4 అన్నట్టు ఇక్కడ క్వశ్చన్ కొంచెము మిస్టేక్ ఉంది, ఒకసారి చూడండి. ద ఫోర్త్ పవర్ ఆఫ్ క్వశ్చన్ ఏంటిదంటే ద ఫోర్త్ పవర్ ఆఫ్ 3 ఈజ్ అంటే 3 పవర్ 4 అంటే 3 పవర్ 4 అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 4 టైమ్స్ ఉంటే ఎంత ఆన్సరు? 81. ఆన్సర్ ఈజ్ 81. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ రేషనల్ నంబర్ ఇన్ ద ఫాలోయింగ్ ఈజ్ మరి ఇలా రేషనల్ నెంబర్ ఏదవుతుంది? ఒకసారి చూడండి, రేషనల్ నెంబర్ ఏదవుతుంది మనకు? రేషనల్ నెంబర్ అంటే పయ్యా, ఈయా, లాగా, తర్వాత 22/7. సో ఇక్కడ గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నంబర్స్ కాబట్టి ఇది కాదు, ఇది ఇలా. సో 22/7 అనేది రేషనల్ నంబర్, ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 22/7 కాబట్టి ఇది రేషనల్ నంబర్ అవుతుంది. సో ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 144. ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 144ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమవుతుంది? చూడండి, 2 7 2 2 జా 2 36 జా 2 18 జా, సో 2 9 జా 3 3 జా. సో ఒక్కసారి మనం రాసుకున్నట్లయితే 144 272 జా 236 జా 218 జా 2 9 జా 3 3 జా. కాబట్టి 2 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది మనకు? 16 ఇంటూ 9 అని రాసింది ఇక్కడ. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నాడు కాబట్టి మనకి ఇట్లా ఈ విధంగా రావాలి, 2/4 ఇంటూ 3/2 2/4 ఇంటూ 3/2. సో ఇక్కడ ఆప్షన్ ఇంకా మనకు మిస్ అయినాయి ఆప్షన్స్, 2/4 ఇంటూ 3/2 ఉండాలి. సో ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ అవుతుంది. ఓకేనా? ఆన్సర్ ఏంటిది? 2/4 ఇంటూ 3/2. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 0.375. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇస్తున్నాను చూడండి. 375 p/q ఫామ్లో రాయాలి, 10^3. సెకండ్ ఆప్షన్ 375/10^4, 375/10^2, 375/10. మరి ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది? ఒక్కసారి చూడండి, మనకు పాయింట్ ఇక్కడ డెసిమల్ పాయింట్ ఏముంది? 0 పాయింట్. ఈ పాయింట్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ వచ్చినాయో చూడండి, అన్నీ మనకు వాటితోటి మల్టిప్లై చేసుకోవాలి. అంటే 1000, ఇక్కడ 1 2 3 జీరోస్ ఉన్నది ఏంటి? 1000/1000 చేస్తే మనకు ఎప్పుడు కానీ మల్టిప్లై చేసేటప్పుడు పాయింట్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతుంది, డివిజన్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. కాబట్టి దట్ ఈక్వల్స్ ఏమవుతుంది? 375/1000. 1000 అంటే ఏంటిది? 10^3, 10 ఇంటూ 10 ఇంటూ 10 1000. సో ఆన్సర్ ఈజ్ 375/10^3. కాబట్టి ఈ కాన్సెప్ట్ను మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి